అందరికీ నమస్కారం అండి. నేను మీ శాస్త్రి. ట్రేడింగ్ మారథాన్ తెలుగు వీడియోస్ చూస్తున్నందుకు చాలా చాలా థాంక్స్ అండి. కొన్ని బిజినెస్‌లని, కొన్ని స్టాక్స్‌ని, కొన్ని కంపెనీస్‌ని చూస్తుంటే నిజంగా మతిపోయేలాంటి పెద్ద పెద్ద అప్డేట్స్ కనిపిస్తున్నాయండి. ఈ కంపెనీస్ గురించి మీకు ఖచ్చితంగా తెలియజెప్పాలని ఒక ప్రయత్నం అయితే నేను చేస్తున్నా. సో, ఇవాళ మనం మాట్లాడుకుంటున్న స్టాక్స్ ఏవి కూడా బై సెల్ రికమెండేషన్స్ కాదు. కానీ ఈ బిజినెస్‌లో మనకి ఖచ్చితంగా ఒక యాక్షనబుల్ ఇన్‌సైట్స్ తీసుకునేలాగా చాలా పెద్ద పెద్ద ట్రిగ్గర్సే కనిపిస్తున్నాయండి. ఫస్ట్ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ క్వాలిటీ వాల్స్ ఇండియా. మీరు ఈ స్టాక్ తాలూకా డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే జుట్లు పీక్కుంటారండి. అయ్య బాబోయ్! ఇలా ఉందేంటి? ఇంత బాగా ఆపర్చునిటీ వస్తుందా అని. టెక్నికల్‌గా అందరూ మాట్లాడతారు. ఎందుకంటే చార్ట్‌లో కనిపిస్తుంది. బట్ ఇందులో ఫండమెంటల్‌గా ట్రిగ్గర్స్ మనకేం కనిపిస్తున్నాయి? టెక్నికల్‌గా కనిపిస్తున్న బ్రేకౌట్ అవ్వచ్చు, చార్ట్ ప్యాటర్న్ అవ్వచ్చు. అది సస్టైన్ అవుతుంది అని చెప్పడానికి వెనకాల ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయనేది ఇప్పుడు మనం చూద్దామండి. క్వాలిటీ వాల్స్ తాలూకా రీసెంట్ క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ చూస్తే వీళ్ళ తాలూకా నెట్ ప్రాఫిట్ ఒకసారి గమనించండి. లాసుల్లోంచి కంప్లీట్‌గా ప్రాఫిట్స్‌లోకి టర్న్ అరౌండ్ అయితే జరిగిందండి. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా కంప్లీట్‌గా నెగెటివ్‌లోంచి ఫస్ట్ టైం పాజిటివ్‌గా మనకు మారడం జరిగింది. ఇది చాలా చాలా పెద్ద ట్రిగ్గర్ అండి. అండ్ దీనికన్నా పెద్ద ట్రిగ్గర్ ఏంటి అంటే సేల్స్ నంబర్స్ గమనించండి. మార్చ్ 2026లో 486 కోట్లుంటే అది జూన్ 2026కి వచ్చేసరికి 878 కోట్లయిందండి. అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది. అదే ప్రీవియస్‌గా ఉన్న క్వార్టర్‌తో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 4 రెట్ల గ్రోత్ ఇక్కడ మనం గమనిస్తున్నామండి. అంటే ఇక్కడ బిజినెస్ ఎంత స్పీడ్‌గా పెరుగుతుందో గమనిస్తున్నారా? సో, ఇప్పుడు నేను చెప్పింది కరెక్టా కాదా అనిపించడానికి మీరు ఈ స్టాక్ తాలూకా డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే చాలా పెద్ద బ్రేకౌట్ కనిపిస్తుందండి. స్టాక్ ప్రైస్ కూడా రూ. 38 దగ్గర కనిపిస్తుండడంతో విపరీతమైన క్రేజ్ కూడా కనిపిస్తుంది. బట్ ఈ క్రేజ్ మనం సస్టైన్ అవుతుందా? అవ్వదా? అనేది ఫర్దర్‌గా వచ్చే బ్రేకౌట్ మీద అండ్ బిజినెస్‌లో వస్తున్న గ్రోత్ మనం ట్రాక్ చేస్తే దాని మీద డిపెండ్ అవుతుందండి. అంతేగాని బ్లైండ్‌గా ఇలాంటి స్టాకుల్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయొద్దు. ఒకవేళ కొంటే ఎందుకు కొంటున్నాం? బిజినెస్ పెరుగుతోంది అంటే అది గ్రోత్ ఎలా వస్తుంది? ఏ కారణాల వల్ల వస్తుంది? మార్జిన్స్ వల్ల వస్తుందా? సేల్స్ పెరగడం వల్ల వస్తుందా? ఇలాంటి విషయాలు మనకు అర్థం కావాలండి. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ మ్యాన్ ఇండస్ట్రీస్ అండి. గడిచిన 2 సంవత్సరాలుగా కన్సాలిడేషన్‌లో ఉంటూ రీసెంట్‌గానే బ్రేకౌట్ ఇస్తూ పెరుగుతున్న స్టాక్ అండి. దీంట్లో కూడా మనకి టెక్నికల్‌గా చాలా పెద్ద బ్రేకౌట్ అయితే జరిగిపోయింది. బట్ ఇంకా గ్రోత్ ఉంటుందనడానికి కొన్ని ట్రిగ్గర్స్ అయితే కనిపిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ కంపెనీ తాలూకా ఆపరేటింగ్ ప్రాఫిట్ గమనించండి. రీసెంట్ టైమ్స్‌లో గడిచిన 2 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ 2 రెట్లయితే అయిపోవడం జరిగిందండి. ఇక నెట్ ప్రాఫిట్స్ కూడా ఇంచుమించుగా 67 కోట్ల నుంచి 100 కోట్లు, 150 కోట్లు, 170 కోట్లు చాలా స్పీడ్ గ్రోత్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా 6% నుంచి గ్రాడ్యుయల్‌గా పెరుగుతూ ఇప్పుడు మనకి 12% దగ్గర కనిపిస్తుంది. ఈ కారణాల వల్ల మనకి స్టాక్ ప్రైస్‌లో ఖచ్చితంగా అప్ ట్రెండ్‌లో ఉన్నట్టు కనిపిస్తుందండి. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిందేంటి, ఇలాంటి స్టాక్స్‌లో మనకి గ్రోత్ కంటిన్యూగా వస్తూ ఉంటుందండి. మార్కెట్‌లో సహకరించకపోతే కాస్త కింద పడినప్పుడు మనకి ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. ఖచ్చితంగా ఫాలో అప్ చేయండి. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ టీబీఓ టీఈకే అండి. పెగ్ రేషియో చూసినా, స్టాక్ పీఈ చూసినా కొంత ఇబ్బందిగా అనిపిస్తోంది. బట్ ఈ స్టాక్ తాలూకా డైలీ చార్ట్ చూస్తే ఓరి నాయనో అంటారు మీరు కూడా. ఈ కంపెనీ తాలూకా ఓవరాల్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కొంత ఇబ్బంది పడుతున్నాయండి. ఈ ఒక్క కారణం వల్లే ఈ స్టాక్ పెరగకుండా మనకి కన్సాలిడేషన్‌లో దొరుకుతుంది. కానీ మార్జిన్స్ కాస్త ఇబ్బంది పడుతున్నా వీటి తాలూకా ఆపరేటింగ్ ప్రాఫిట్ గమనించండి ఎలా పెరుగుతుందో. ఇది చాలా డ్రాస్టిక్ గ్రోత్‌నైతే నమోదు చేస్తుందండి. అంటే బిజినెస్ చాలా స్పీడ్‌గా పెరుగుతుంది ఇక్కడ. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. 2024 మార్చి నుంచి 2026 మార్చ్‌కి ఆల్మోస్ట్ మనకి 2 టైమ్స్ అయిపోయిందండి బిజినెస్. ఇక ఫిక్స్డ్ అసెట్స్ గమనిస్తే 345 కోట్ల నుంచి ఆల్మోస్ట్ 1600 కోట్లకైతే పెరిగిందండి. ఇంచుమించుగా 5 రెట్లు ఫిక్స్డ్ అసెట్స్ పెరిగాయి అంటే నెక్స్ట్ గ్రోత్ ఇంకా ఇంకా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం. ఇది ఫండమెంటల్‌గా చాలా చాలా పెద్ద ట్రిగ్గర్ అండి. సో, టీబీఓ టెక్ తాలూకా డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే నిజంగా జుట్లు పీక్కుంటారు గ్యారంటీగా. బట్ ఎప్పుడు కూడా కాస్త ఎక్స్‌పెన్సివ్ వాల్యుయేషన్స్ ఉన్న స్టాక్స్‌తో మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి. బిజినెస్‌ని జాగ్రత్తగా ట్రాక్ చేయండి. ఆపర్చునిటీస్ గ్యారంటీగా వస్తాయి. సో, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ స్టాక్స్ సంబంధించి అప్డేట్స్ మీకు నచ్చాయా అండి? మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తుందా? కొంతవరకైనా మీకు నాలెడ్జ్ గెయిన్ చేసామనిపిస్తే మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.